అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ కథను ఎవరైతే వింటారో కుజదోషం వలన విముక్తి కలిగి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకానొక నాడు సూత మహర్షిని శౌనకాది ఋషులందరూ కలిసి ఈ విధంగా అడుగుతున్నారు. ఓ మహర్షి, ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతూ ఉన్నారు కదా. కొందరు సంతానం లేక, మరికొందరు ధనము లేక రుణములతోనూ, ఇంకొందరు వ్రణములు, ప్రమాదములు, అగ్నిబాధలు, శత్రుబాధలు పొందుతూ ఉన్నారు. అసలు ఈ కుజుడు ఎవరు? అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఎలాంటివి అని అడగగా, అందుకు సూత మహర్షుల వారు, ఋషులారా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పినటువంటి దోషములు గలవారు అపర్ణాదేవి యొక్క పూజ కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనను చేసి కుజజన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి యొక్క కళ్యాణ వృత్తాంతము ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణ చేస్తారో వారికి జన్మ లగ్నవశాత్తు కానీ, గోచార లగ్నవశాత్తు కానీ, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండడం వలన వారికి కలిగేటటువంటి సమస్త కుజదోషాలు అన్నీ కూడా తొలగిపోయి కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముందుగా కుజజన్మ వృత్తాంతం గురించి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని సూతుల వారు ఈ విధంగా ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు తన యొక్క నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం. ఆ దక్ష ప్రజాపతి తన యొక్క కుమార్తెలలో 27 మందిని, అశ్వని మొదలైనటువంటి వారిని చంద్రుడకు ఇచ్చి వివాహం చేస్తాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునికి ఇస్తాడు. ఆమె పేరు దాక్షాయని శ్రీమాత. పరమేశ్వరుడు ప్రతిరోజు కూడా సాయంత్రం నాట్యం చేస్తూ ఉంటాడు. అందుకే ఆయనకు నటరాజు అనేటటువంటి పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలందరూ కూడా అక్కడికి వస్తారు. దక్షుడు కూడా వచ్చాడు. అలా దక్షుడు మామగారు అయినప్పటికీ పరమేశ్వరుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి ఆ తరువాత మిగతా దేవతలను సాగనంపేవాడు. ఒక రోజున వీలు లేక దేవతలందరినీ కూడా సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చినటువంటి దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుణ్ణి పిలవకుండా ఉన్నాడు. అప్పుడు మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు మాత్రం వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞ కార్యాన్ని గురించి విన్నటువంటి దాక్షాయని పరమేశ్వరుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరుకుంటుంది. పరమేశ్వరుడు పిలవనటువంటి పేరంటానికి వెళ్ళడం తగదు అని అంటూనే అనుమతిని ఇస్తాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమదగణాన్ని కూడా పంపిస్తాడు. దాక్షాయని యజ్ఞశాలకు చేరుకుంటుంది. దక్షుడు పిలవకపోయినా వచ్చినటువంటి కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమేశ్వరుని నిందిస్తాడు. అతను రాకపోతే పెద్ద నష్టమేమీ లేదు, నువ్వు వచ్చావు కదా, చాలా సంతోషం అని అంటాడు. ఇక దాక్షాయని తండ్రికి, అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా పరమేశ్వరుని గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాని కుమార్తెగా ఉండకూడదు అని చెప్పి నిశ్చయించుకుంటుంది. యజ్ఞకుండం దగ్గరకు వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమైపోతుంది. ఆ వార్త తెలిసినటువంటి పరమేశ్వరుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేస్తాడు. పిమ్మట పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళి సతీ విరహమును అనుభవిస్తూ తిరుగుతూ హిమవత్ పర్వతమునందు తపస్సు చేస్తూ ఉండేవాడు. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడి 3వ నేత్రము నుండి శ్వేత బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవిస్తాడు. ఆ బాలుడు ఎర్రని కాంతితో, దివ్యమైనటువంటి తేజస్సుతో, 4 భుజములతో ప్రకాశిస్తూ ఉంటాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిస్తాడు. ఆ ధ్వనికి భూమి, ఆకాశం ఏకమవుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. అంతలో భూదేవి స్త్రీరూపధారిణి అయి ఆ బాలుడిని ఎత్తుకొని స్తన్యమిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు భూదేవితో, నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేత బిందువు నీపై పడడం చేత ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతను ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక, తాపత్రయ రహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందుతాడు అని చెప్పాడు. ఇక శివలలాట జలము భూమిపై పడి అతను జన్మించుటచే కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగింది. భూమి కుమారుడు కాబట్టి భౌముడనియు, అగ్ని తేజస్సుసే పుట్టినవాడు కాబట్టి అంగారకుడని ప్రసిద్ధి చెందాడు. అతను జన్మించినటువంటి కొన్ని క్షణాలకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శివానుగ్రహంచే గ్రహత్వము నొంది శుక్రలోకానికి పైభాగాన ఉండేవాడు. నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్య సిద్ధి కలుగుతుంది. ఈ యొక్క కుజజన్మ వృత్తాంతము పరమ పావనమైనది అని సూత మహర్షి వారు శౌనకాది మునులకు తెలియజేస్తాడు. ఈ వృత్తాంతమంతా కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నటువంటి ఆ మునిపుంగవులు సూత మహర్షిని, మహానుభావ,
కుజదోష నివృత్తికి ఏ దేవత ఆరాధన చేయవలనో తద్విధానం తెలియజేయవలసిందిగా ప్రార్థించగా సూత మహర్షి మందహాసముతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర తెలియజేయగలదు అని సెలవీయగా మునులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అయ్యా ఆ యొక్క వృత్తాంతమంతా కూడా మాకు సెలవీయవలసిందిగా కోరుకుంటారు. అప్పుడు సూత మహర్షి శివపుత్రుడు, గాంగేయుడు, అగ్నిసంభవుడు, కార్తికేయుడు, శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడుగా మురుగన్ అనేటటువంటి నామధేయాలతో దేవతల సేనానిగా తారకాసురుని సంహరించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య చరిత్రను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. యజ్ఞగుండంలో ఆత్మార్పణ గావించినటువంటి సతీదేవి మరణం ఈశ్వరుణ్ణి ఎంతో వైరాగ్యగా మార్చేస్తుంది. పరమేశ్వరుడు ఒక్కచోట కూడా నిలవలేకపోతూ ఉంటాడు. నిరంతరం సంచారమే పనిగా పెట్టుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం హిమాలయాలన్నీ కూడా పావనం చేసిన తరువాత ఒక దివ్య సుందరమైనటువంటి ప్రదేశం మహాశివునికి ఇంచుక ఉల్లాసం కలిగించగా అక్కడ తపోనిష్టకు అనువుగా ఉన్నదని భావించి అక్కడే తిష్ట వేసి తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తరువాత మేనకాదేవికి ఆదిపరాశక్తి వరప్రభావాన పుత్రికగా జన్మించేటటువంటి సమయం ఆసనమైంది. ఆమె చక్కని ఆడపిల్లకు జన్మనిస్తుంది. రత్నం లాంటి ఆ బాలిక జనన సమయంలో శుభశకునాలు అనేకం తోచాయి. మేఘాలు ఆనందంగా జలధారలు కురిపించగా దేవతలు విరివానలు కురిపించారు. గంధర్వులు తమ గాన ప్రావీణ్యమంతా కూడా పలు రకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర అప్సర స్త్రీలు నాట్య రీతుల్లో తమ తమ ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించారు. ఆ బాలిక అపూర్వమైనటువంటి వర్చస్విని, రూపలావణ్య విలాసిని, శ్యామవర్ణ శోభిని. జాతకర్మ నామకరణ వేళ కాళీ అని నామకరణం జరిపించినప్పటికీ పర్వతరాజు పుత్రిక పార్వతిగా అచిరకాలంలోనే అందరి చేత పిలువబడసాగింది. ఆ పేరే ఆమెకు సార్థకమైంది. ఆమె కారణ జన్మురాలు కదా. ఆమె పుట్టిన నాటి నుండి మేనకా హిమవంతులకు ప్రతిరోజు కూడా ఏదో ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉండేది. బాల్యం నుండే పార్వతికి శివనామోచ్చారణపై ప్రీతి. మాటలు నేర్చినది మొదలు నిరంతరం శివప్రసంగానురక్తమైనటువంటి పార్వతీదేవి హిమవంతుల మధ్య ఎన్నిసార్లు శివలీలా ప్రసక్తి గానవచ్చేది. అలా తండ్రి, ఈ లోకాలు అన్నిటికీ కూడా అత్యంత సంస్తూయమాన దేవుడు ఆ ఆదిదేవుడే కదా అని అడిగింది పార్వతీదేవి. అవును తల్లి, ఆ మహాదేవుని యొక్క లీలా సృష్టి ఈ సమస్తం మొత్తం. అతన్ని సేవించేవారికి ఇహపరాలు రెండింటా కూడా అమితానందం తథ్యం అని సమాధానమిచ్చాడు హిమవంతుడు. ఆ తరువాత ఆయన నివాసం ఒక ప్రదేశం అని చెప్పను సర్వాంతర్యామి. ఆయన రూపురేఖా విలాసాలు, తెల్లని దేహం, దాన్ని దాచేటటువంటి గజచర్మం, జటాజూట సర్పహార శోభితుడై శూలం డమరుకం కలిగి ఉండి రుద్రాక్ష మాలికాధారి అయి ఒళ్ళంతా కూడా విభూది అలుముకొని తన దేహకాంతితో దిక్కులు వెలిగింపజేస్తూ ఉంటాడు. శాంత స్వభావుడు, చంద్రరేఖాధరుడు ఆ మహానుభావుడు త్రినేత్రుడు కూడాను. 3 కళ్ళు దేనికి అని పార్వతి అడుగగా 2 కళ్ళు సాధారణంగా దయతో చూసేటటువంటి చూపు కోసం, 3వ కన్ను ఆయన యొక్క తపోశక్తి చిహ్నం. అది అగ్ని సంయూతమైనది. అది తెరిచి చూస్తే ముల్లోకాలు కూడా మసైపోతాయి. అంతేకాదు ఆయన గురించి ఎంత విన్నా కూడా వినాలి అని అనిపిస్తుంది. ఆయనను వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఇక ఆయన నివాస స్థానం కైలాసం. వజ్ర పరశు ఖడ్గాది ఆయుధాలు ధరించి పరమేశ్వరుడు శ్మశాన సంచారం చేసేటటువంటి వేళ భూతప్రేత గణాలన్నీ కూడా ఆయనను సదా వెన్నంటి సేవిస్తూ ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి? అది ప్రస్తుతం నీకు అర్థం కాదమ్మా. పరమేశ్వరుడంటే వైరాగ్య చిహ్నం. ఇటువంటివే పలుసార్లు శివ సంబంధాత్మక భాషణలు ఆ తండ్రి కూతుర్ల మధ్య జరుగుతూ ఉండడం వలన పార్వతీ హృదయంలో శివస్వరూపం ముద్రితమైపోయింది. అందువలన ఇతరుల బోధనలతో అవసరం లేని విధంగా ఆమె మనసు శివ సాన్నిధ్యంలో నివసించడం ప్రారంభమైంది. క్రమంగా ఆమె పెరిగి పెద్దదై త్రిజగన్మోహన కృతిని దాల్చింది. వయస్సుకు అనుగుణమైనటువంటి ఆమె తను విలాసం శతాధికమైనది. ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు హిమవంతుని నగరికి విచ్చేశాడు. నారద మునీంద్రులకు యథోచిత సత్కారాలు చేసినానంతరం, మహానుభావ, మా పార్వతీదేవి యొక్క భవిష్యత్తును తమ వంటి త్రిలోక సంచారులు త్రికాల వేదులు చెప్పగా వినడానికి మాకు ఆసక్తికరంగా ఉన్నది అని అడగగా, అప్పుడు నారదుడు లోకరీతి ప్రకారం బాల్యమున ఎంతో సంతోషదాయకంగాను పుట్టింట గడిపేటటువంటి ఆడపిల్లకు ప్రాయము రాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపే వేళ ఆదుర్దగా ఉండడం ఇటు పిల్ల తల్లిదండ్రులకు అటు పిల్లకు సహజం. అందున అపురూపమైనటువంటి విశ్వమోహన రూపాన అలరారుచూ ఉన్నటువంటి పార్వతికి తగినటువంటి వరుడెవరో తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలం పర్వతరాజ దంపతులకు మరీ మరీ సహజం. పార్వతిని ఆపాద మస్తకం తిలకించిన తర్వాత ఆ దేవమునీంద్రుడు చిరుమందహాసంతో అప్రయత్నంగా చేతులు జోడించడంతో పర్వతేంద్రుడు ఆశ్చర్యపోయాడు.
హిమవద్రాజా, నీవు మహా అదృష్టవంతుడివి అని అంటాడు నారదుడు. ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నటువంటి పర్వతరాజును భుజం తట్టి, అవునయ్యా, ఈమె సామాన్యురాలు కాదు, సమస్త దేవతారాధ్యుడైనటువంటి ఆ సదాశివునికే పత్ని కాగలదు. కృతార్థుడివి నీవు అని అంటాడు. శివుడా, ఆయన నిత్య తపోనిధి కదా, పైగా పర్వతత్వుడు. ఆయన ఈ ప్రపంచ సుఖాలను ఆశించిన కొంతకాలం దాక్షాయనితో కాపురం చేసిన వాడాయే. ఆమె నిర్యాణాంతరం కఠోరమైనటువంటి తపస్సుకు పూనుకున్నవాడు కళ్యాణ వేదిక చెంతకు రాగలడా? ఇవి హిమవంతునికి అంతుచిక్కనటువంటి ప్రశ్నలు. ఒక పక్క నారదుల వారి జోస్యం ఆనందం కలిగించినప్పటికీ శివుని సన్నిధిన పార్వతిని నిలుపుటయే రీతిన జరుగుట అనేటటువంటి చింత పట్టుకుంటుంది. అప్పుడు సెలవు తీసుకొని నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోగానే పరమేశ్వరుడు సపరివార సమేతుడై తన యొక్క గిరి శిఖరాలలో ఒక శిఖరాన తపోదీక్షకు వచ్చినటువంటి వర్తమానాన్ని విని పరమానంద భరితుడైతాడు పర్వతుడు. అప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చున్నట్లుగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని సంతోషిస్తాడు. తన కుమార్తె అయినను చిన్ననాటి నుండి శివారాధనే నిత్య కృత్యంగా ఎంచేటటువంటి పార్వతిని సాక్షాత్తు ఆయన సన్నిధిన ప్రవేశపెట్టడానికి నిశ్చయించాడాయన. ఒక శుభమైనటువంటి దినాన కూతుర్ని వెంటబెట్టుకుని శివ దర్శనార్థి అయి బయలుదేరాడు. పశుపతిని పరామర్శించిన అనంతరం, స్వామి, తామిప్పుడు మా భూములను పావనం చేయరావడం మాకెంతో సంతోషదాయకం. తపస్సు కోసమే వచ్చినప్పటికీ మీరు మాకిప్పుడు అతిథులు కాబట్టి మీరు పూనినటువంటి కార్యం ఫలవంతమగు వరకు తోడ్పడుట మా యొక్క విధి అని అంటాడు పర్వతరాజు. ఆ తర్వాత ఆ పలుకులకు పరమేశ్వరుడు ఎంతో ఆనందించి తనకక్కడ ఎట్టి లోటుపాట్లు జరగడం లేదని, అంతా దివ్యంగానే ఉందని సంతృప్తి ప్రకటించాడు. ఇక గిరిజను చూపి, ఈమె నా పుత్రిక, తాము అనుమతిచ్చిన ఎడల తమ యొక్క సేవార్థం ఈమెను ఇక్కడ విడిచిపెడతాను అని అంటాడు హిమవంతుడు. కానీ నాదొక చిన్న మనవి, తమ యొక్క సపర్యల మూలమున నా పుత్రిక ధన్యురాలు కాగోరుచున్నది అని అంటూ ముగించాడు హిమవంతుడు. అది విని పరమేశ్వరుడు మందహాసం చేస్తాడు. నిమిషం ఆలోచించాక సమ్మతించాడు. ఇక పరమ నిర్లిప్తుడు పావనవరీతుడు అయినటువంటి పరమేశ్వరుని ధోరణికి ప్రమదగణాలు విస్మయచకితులయ్యాయి. హిమవంతుడు పెద్దలతో యోచించి ఒక దివ్యమైనటువంటి ముహూర్తాన తన కూతురు కాళీ చేత శ్రీకంఠుని సేవలను ఆరంభింపచేశాడు. కాళీ సేవలను పరమేశ్వరుడు ఆమోదించడం, తృప్తిగా తలూపడం తప్ప ఒక్కసారైనా సరే ఆమెను సమ్మోహమైనటువంటి దృష్టితో చూడలేదు. సర్వ ప్రపంచాన్ని సమ్మోహపరచగలిగినటువంటి సౌందర్యం ఉండి కూడా, అది తాను పరమేశ్వరునికి సమర్పించుకునేటటువంటి ఇచ్చ ఉండి కూడా పరమేశ్వరుడు స్థానం వలె ఉండడం ఆమెకు కొంచెం కష్టంగానే తోచేది. ఇక సర్వాంతర్యామి కదా, పరమేశ్వరుడికి ఆమె అంతరంగంలో చెలరేగేటటువంటి సంఘర్షణ తెలియదా చెప్పండి? తెలుసు. కానీ అయినప్పటికీ ఆమె యొక్క అహం ఎక్కడ దాగి ఉందంటే అందం వెనుక దాగి ఉన్నదని, అది కరిగిన తర్వాత ఆదరిద్దామని మిన్నకుంటాడాయన. పరమేశ్వరుడు అందరిలాంటి కాముకుడు కాడు. వైరాగ్యమే ఆయన యొక్క స్వరూపం. అది కూడా సతీదేవి నిర్యాణాంతరం మరింతగా హెచ్చింది. అప్పటికి ఎందరెందరో మహామహులు తమ యొక్క కూతుళ్లను ఇవ్వడానికి వస్తారు. అందరినీ కూడా నిరాకరించినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుని మనసు ఒక కన్య మీద లగ్నమవుతుందా చెప్పండి? అది కాక తారకాసుర సంహారానికి శివపార్వతుల కళ్యాణం ఎంతో ముఖ్యం. వారి యొక్క ప్రణయ సమాగమమే ఇంకా జరగలేదు. ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావడం, సూత మహర్షి చెబుతూ ఉన్నటువంటి కథా సంవిధానం సంభాషణాత్మకంగా ఉండడంతో ఆయా దృశ్యాలు అన్నీ కూడా తమ కళ్ళకు కట్టినట్లుగా, అవన్నీ తమ కళ్ళ ఎదుటనే జరుగుతూ ఉన్నట్లుగా అనుభూతి చెందినటువంటి శౌనకాది మహామునులందరికీ కూడా ఈ సందేహం ఉదయించింది. అది వెంటనే నివృత్తి చేసుకోదలిచి, మహాత్మా, మాకొక సందేహం. దేవతలను ఇంతగా బాధిస్తూ ఉన్నటువంటి ఆ తారకాసురుడు ఎవరు? అతను పొందినటువంటి వరం ఏమిటి? ఈ గాథతో సంబంధం ఉన్నందున అతని వృత్తాంతం కూడా వివరించగోరుచున్నాము అని పలికారు. అవశ్యం, అలాగే చేసేదనని ఆ యొక్క రోమహర్షణ పుత్రుడు తారకాసురు కథను ఈ విధంగా చెప్పసాగాడు. కశ్యప ప్రజాపతి దితిల కుమారుడు వజ్రాంగుడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకేం కావాలో కోరుకోమని అంటాడు. నీవు ఏమీ కూడా బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అతని భార్య అయినటువంటి వరాంగి, ముల్లోకాలను గెలవగలిగినవాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగినవాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించండి అని కోరుకుంటుంది. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరినటువంటి కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడుగుతాడు. వరాంగికి తాను కోరుకున్నటువంటి కొడుకు పుడతాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమవుతుంది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెడతారు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలుస్తుంది. తారకుడు పెరిగి పెద్దవాడవుతాడు. అతనిని చూసి దితి, వరాంగి ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. వారి కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలను పొందమని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సును ప్రారంభిస్తాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని
సూర్యుని చూస్తూ ఉంటాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేస్తాడు. ఆ తరువాత ఉగ్ర తపస్సు మొదలు పెడతాడు. అందులో నుండి ధూమం పుడుతుంది. అది లోకాలను కాల్చివేస్తుంది. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి, అతని తపస్సు లోకాలన్నిటినీ కూడా కాల్చేస్తుంది. మీరు వెళ్ళి అతనికి ఏం కావాలో అడగండి మహాప్రభు అని అంటారు. అప్పుడు బ్రహ్మ అతని దగ్గరకు వెళ్ళి తారకుని ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. బ్రహ్మకు తారకుడు నమస్కరించి, దేవతలందరినీ కూడా 3 లోకాలను గెలవగలిగినటువంటి శక్తిని నాకు ఇవ్వవలసింది అని పురారి అయినటువంటి పరమేశ్వరుడు మన్మధుడిని దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమేశ్వరునికి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు నాకు వరం ఇవ్వవలసింది అని అడుగుతాడు. ఇక బ్రహ్మ సాంబ సదాశివుణ్ణి తలుచుకుని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తారకుడిని 3 లోకాలకు రాజ్యాభిషేకం చేస్తారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేస్తాడు. అలా అందరినీ కూడా శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వారందరూ కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెబుతారు. ఈలోగా తారకుడు రాణి వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలు పెడతాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. సుదర్శన చక్రం తారకుని యొక్క కంఠం నందు పుష్పమై రాజులుతుంది. అప్పటికీ కూడా ఎటువంటి మాయను ప్రయోగించాలా అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆలోచిస్తూ అక్కడి నుండి తప్పుకుంటాడు. ఇప్పుడు మరలా అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్తారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులమవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకుంటారు. ముందు వెనక చూడకుండా బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలతో దేవతలందరికీ కూడా శిరోవేదన కలిగించిన వాడయ్యాడు. ఆలోచించకుండా వరాలు ఇచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సినటువంటి స్థితి కల్పించాడు. అది సంగతి అని తారకాసురుని యొక్క వృత్తాంతాన్ని సూత మహర్షి వివరించాడు. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహ కథ గురించి సూత మహర్షుల వారు తెలియజేసిన పిమ్మట మునివర్యులు అందరూ కలిసి కుమారఖండం గురించి ప్రారంభించమని కోరుకుంటారు. ఆ ప్రకారంగా కైలాసంలో ఉంటున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు తమదైనటువంటి లోకంలోకి వెళ్ళిపోతారు. లోకరీతిని అనుసరించి పార్వతీదేవి గర్భం దాల్చేటటువంటి స్థితి కలగాలి అంటే సురతకేలి అవసరం కాబట్టి వారిరువురూ కూడా సమాయాత్తమవుతారు. కానీ లేకుంటే శివుని అంశాన ఏ అవయం నుంచి అయినా సరే చివరకు జటాజూట చాలనం వలనైనా సరే సంతానం కలగడం అతి మామూలు విషయం. అదీకాక తారకాసురుడు కోరినటువంటి ప్రకారం తనను సంహరించు అతను శివవీర్య సంజాతుడై ఉండాలి కాబట్టి. అయితే ఎంతకాలం సురత క్రీడ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అటువంటి దాఖలాలు ఏవీ కూడా కనిపించడం లేదు. పార్వతీదేవి గర్భధారణ జరగడమే లేదు. ఈ లోపున తారకాసురుడు యొక్క పీడ తారాస్థాయిని ఇంకా మించిపోతూ ఉంది. లోకాల హాహాకారం గగనతలాన్ని తాకి ప్రతిధ్వనిస్తూ ఉంది. లోకాల మనుగడకు ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి ప్రాణవాయువు సైతం స్తంభించిపోయి తరువాత వారందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. దేవతలందరూ కూడా విష్ణుమూర్తి చెంతకు చేరారు. మరలా సుదర్శనుడితో సహా ఎవ్వరికీ కూడా దిక్కుతోచలేదు. మనం చేయగలిగిందంతా కూడా చేసేసాం. ఇక పైన చేయగలిగింది ఆ పరమేశ్వరుడి దయపై ఆధారపడి మాత్రమే ఉన్నది. ఆయననే శరణు వేడడం ఉత్తమం అంటూ సురసమితిని వెంటబెట్టుకొని సుదర్శనుడు కైలాస దర్శనానికి బయలుదేరి వెళ్ళాడు. అంతఃపురంలో లోపలెక్కడో పార్వతీదేవితో కూడి ఉన్నాడు పరమేశ్వరుడు. దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుల తీసుకొని కైలాసానికి అరుదించారు. ఇక ముఖద్వారం దగ్గరే అందరూ కూడా మోకరిల్లి పెద్ద పెట్టున నమ పార్వతీపదయే నమ శంకర మహాదేవ నమోన్నమ అంటూ పెద్ద పెట్టున వెలుగెత్తి మరి దేవగణాలందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. వారిని గనినటువంటి నందీశ్వరుడు ఆనందంతో వారికి సముచిత మర్యాదలు చేసి విషయం తెలుసుకొని వారితో ఈ విధంగా వినవించాడు. మహానుభావులారా, ఎవరిని కూడా అనుమతించవద్దని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. మీకు అనుమతి ఇవ్వడానికి నేను అశక్తుడను అని పలుకగా శ్రీ మహావిష్ణువు దేవతలందరితో కూడా ఈ విధంగా సెలవిచ్చాడు. ఆదిశంకరుడు భక్త సులభుడు మనమందరము కూడా ఒక పార్థివలింగాన్ని చేసి దానికి పూజలు నిర్వహిస్తే ఆ యొక్క గరళకంఠుని కృపకు పాత్రులు కాగలమని చెప్పగా సత్వరమే దేవతలందరూ కూడా ఒక పార్థివలింగాన్ని ఏర్పరిచి దానికి శాస్త్రోక్తంగా పూజలు క్రతువులు జరపగా ఆ యొక్క భక్త సులభుడు దేవతల యొక్క మొరవిని బయటకు వస్తాడు. ఇక దేవతలందరూ కూడా ఆయన ఎదుట సాష్టాంగ పడతారు. 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయినటువంటి పరమ పవిత్రమైనటువంటి నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అని అడుగుతాడు. సరిగ్గా తనకు రేత పతనం జరుగుతున్నటువంటి సమయంలో బయటకు వచ్చేసినందున అంతా కూడా సక్రమంగా జరిగేటటువంటి అవకాశం లేకపోయిందని, ఇక దేవతల కోరికలు సత్వరమే తీరాలి అంటే తన యొక్క రేతాన్ని వారే స్వీకరించాల్సి ఉంటుందని పరమేశ్వరుడు తెలుపుతాడు. అప్పుడు వారు భూమి భరిస్తుంది స్వామి అని చెప్పి చెబుతారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తుంది. అప్పుడు శివుని యొక్క తేజస్సు భూమి మీద పడుతుంది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నిటినీ కూడా ఆక్రమించేసింది. అప్పుడు అందరూ కూడా ఆ యొక్క అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు.
అయితే ఆ యొక్క తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేదన్నమాట. దేవతలందరి తొందరింపు వలన పావురం రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరించేస్తాడే తప్ప అది పార్వతీదేవి యొక్క ఆగ్రహ కారణమవుతుందని, శాపంగా పరిణమిస్తుందని అగ్ని కూడా తెలుసుకోలేకపోతాడు. అప్పుడు పార్వతి జరిగినంతా కూడా తెలుసుకొని దేవతలందరూ కూడా స్వార్థ ప్రయోజనం కోసమే శివారాధన చేశారు అని చెప్పి అందువలన నాశనమైనది తన యొక్క సుఖమేనని అర్థమవుతుంది. వారి వలనే తాను సంతానవతి అయ్యేటటువంటి అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని బాధపడిపోయింది పార్వతీదేవి. తన ఉసురు కొట్టినటువంటి పాపానికి దేవతలందరికీ కూడా వారి వారి భార్యల యందు సంతానం కలగకూడదని శాపాన్నిచ్చింది. ఇచ్ఛాపూర్వకంగా అగ్ని శివరేతాన్ని పుచ్చుకున్నందున అతన్ని సర్వభక్షకుడిగా నిత్యం కష్టాల పాలయ్యేలా శపించింది. అగ్నిదేవుడు ఆ యొక్క శివవీర్య తాపాన్ని తట్టుకోలేక ఆ మహాదేవుణ్ణి ప్రార్థించగా తొందరలో నీకు ఉపశమనం లభిస్తుంది అని వరమీయగా తన యొక్క స్వస్థానికి బయలుదేరి వెళ్ళాడు అగ్నిదేవుడు. అప్పుడు పరమేశ్వరుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు అమ్మవారు కూడా వెళ్ళిపోతుంది. అప్పటికే అగ్ని శక్తి క్షీణించిపోతుంది. ఆ తేజస్సును అగ్ని కూడా భరించలేకపోతాడు. వశిష్ఠుడు మొదలైనటువంటి సప్త ఋషులు అమావాస్య హోమం చేస్తూ ఉంటారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తారు. అగ్నిదేవుడు సర్వాలంకార భూషితులై భర్తల పక్కన సప్త ఋషి పత్నులను చూసి మోహిస్తాడు. వారిని తన యొక్క జ్వాలలతో తాకాలని ఆరాటపడతాడు. హోమం ముగిసిపోతుంది. అగ్ని భార్య స్వాహాదేవి ఇది పసిగడుతుంది. స్వాహాదేవి గరుడ పక్షిగా మారి తన యొక్క భర్త తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్నటువంటి రెల్లుకొండలో దాచిపెడుతుంది. అలా ఆమె 6 రూపాలలో భర్తను కూడి ఆ తేజస్సును కుండలో భద్రపరుస్తుంది. ఆమె ఒక అరుంధతి రూపం ధరించలేకపోయింది. ఆ తరువాత సప్తఋషులలో ఒక్క అరుంధతి సహిత వశిష్ఠునికి తప్ప ఇతర ఋషుల భార్యలను కూడా కష్టాలు పాలు చేసిందని పురాణ కథ. ఈ విధంగా 6 కుండలలో భద్రపరిచినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సును గంగా నది దేవతల ప్రార్థనపై గ్రహిస్తుంది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ భరించలేక పెద్దగా కేకలేస్తుంది. ఆ తేజస్సును నేను భరించలేను, నన్ను ఏమి అనుకోకండి, ఏం చేయమంటారో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సును కైలాస పర్వతం పక్కన ఉన్నటువంటి భూమి మీద రెల్లు పొదల్లోకి చేర్చింది. అలా మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమారస్వామి ఆవిర్భావానికి సహకరించింది గంగమ్మ తల్లి. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైనటువంటి బంగారం, దాని తర్వాత వెండి పుడతాయి. దాని క్షారంలో నుండి రాగి, ఇనుము పుడతాయి. దాని యొక్క తేజోమూలం నుండి తగరము, సీసము పుడతాయి. మిగిలినటువంటి తేజస్సు అణువులంతా కూడా భూమితో కలిసిపోతే నానా రకములైనటువంటి ధాతువులు పుడతాయి. అక్కడ శరవణపు పొదలు ఉంటాయన్నమాట. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక తటాకం ఉంటుంది. దానిని శరవణ తటాకం అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారిపోతుంది. ఆ తేజస్సు ఆ తటాకంలో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడతాడు. కుమార సంభవం జరిగిపోతుంది. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలందరూ కూడా పొంగిపోతారు. ఆ తర్వాత 6 మార్లు కూర్చున్నటువంటి అగ్ని తేజస్సుతో కుమారస్వామి 6 ముఖాలతో అగ్ని తేజస్సుతో 12 చేతులతో జన్మిస్తాడు. శరవణ తటాకంలో నుండి బయటకు వస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వస్తుంది. చిన్నపిల్లవాడు శూలం పట్టుకొని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి కదా. వీరందరూ కూడా ఒక సంకల్పం చేసుకుంటారు. అమ్మవారే కృతికా రూపంలో ఉంటుంది కాబట్టి అందుకని వెంటనే ఆ యొక్క కృతికలను ప్రార్థన చేస్తారు. పార్వతీదేవి అంశ అయినటువంటి కృతికలు 6 వచ్చి మేము పాలిస్తాం, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని చెప్పి వరాన్ని అడుగుతారు. ఆ తర్వాత ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతారు అని చెప్పి వారందరూ చెబుతారు. వెంటనే మాతృత్వాన్ని పొందుతారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడింది అని 6 ముఖాలతో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు కాబట్టి షణ్ముఖుడవుతాడు. కృతికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడవుతాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలువబడ్డాడు. 6 కృతికల స్తనములను ఏకకాలమునందు పావనం చేసినవాడు కాబట్టి ఆయనకు శనాననుడు అని పేరు కూడా వస్తుంది. పరమేశ్వరుని తేజస్సులో నుంచి వచ్చిన పిల్లవాడు కాబట్టి కుమార అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకొని గంగ యందు ప్రవేశపెట్టినటువంటి కారణం చేత ఆ పిల్లవారిని పావకి అని కూడా పిలుస్తారు. ఈ యొక్క 6 కృతికా నక్షత్రాలను ఆకాశంలో ఒక సమూహంగా మనం చూడవచ్చు. ఆయన ఒకేసారి 6 తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్నటువంటి కుమారస్వామిగా మారిపోతాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ కూడా ఆయన కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేస్తారు. కాబట్టి సేనాని అని పేరు పొందాడు. ఈయనే గుహ అనేటటువంటి పేరు కూడా పొందాడు.
కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జననం ఎవరైతే వింటారో ఆయన సంబంధమును గూర్చి వినడం ఎంతో పరమ పవిత్రం. ఎవరు కార్తికేయునకు భక్తులో ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వారు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు. శుక్లపక్ష పాడ్యమిలో శివ తేజస్సుచే విధియలో గర్భం ధరించడం, తదియలో రూపం ఏర్పడడం, చవితిలో అన్ని అవయవాలు ఏర్పడి పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి విల్లు ధరించడం జరుగుతుంది. కుమారస్వామి విల్లు ఎక్కుపెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం, సుప్రీతకం అనేటటువంటి ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘిస్తాయి. కుమారస్వామి వాటిని తన యొక్క చేతులతో అణిచిపెడతాడు. ఒక చేత్తో తనకు సహజ సిద్ధంగా లభించినటువంటి శక్తి ఆయుధాన్ని పట్టుకుంటాడు. ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకుని శంఖం పూరిస్తాడు. బొటన వేలుని చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరుస్తాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని, శక్తి ఆయుధంతో శ్వేత పర్వతాన్ని ఛేదిస్తాడు. 6 ముఖాలతో సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదానికి పర్వతాలన్నీ కూడా చెలించిపోతాయి, సముద్రాలన్నీ కూడా పొంగిపోతాయి, భూమి కంపించిపోతుంది. ఆ యొక్క ఉత్పాతాలకు భయపడి ఋషులు శాంతి హోమాలు చేస్తారు. అప్పుడు చైత్రరథం అనేటటువంటి అడవిలో ఉన్నటువంటి జనం సప్తఋషి పత్నులకు అగ్నిదేవుని వలన జన్మించినటువంటి ఆ బాలుని వలన ఈ యొక్క ఉత్పాతాలు సంభవిస్తున్నాయి అని చెప్పి ఆక్రోశిస్తారు. ఈ యొక్క అపనిందను భరించలేక ఋషులు తమ యొక్క భార్యలను వదిలివేస్తారు. కొందరు మాత్రం ఇందులో ఋషిపత్నుల యొక్క దోషం ఏమీ లేదని చెప్పి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుని చేరింది అని చెప్పుకుంటారు. స్వాహాదేవి, అయ్యా, ఈ బాలుడు నాకు, నా భర్తకు జన్మించాడు. మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధమూ లేదు, వారిని స్వీకరించండి అని చెబుతుంది. ఋషులు ఆమె మాటలను విశ్వసించలేదు. ఆ తర్వాత విశ్వామిత్రుడు అనేటటువంటి ముని అగ్నికుమారునకు జాతక కర్మలు చేస్తాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాడని చెప్పి చాలా సంతోషిస్తారు. వెంటనే కైలాసము నుండి ఒక రథమును పంపించి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకు తీసుకుని వెళ్ళిపోతారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి ఎదురు వచ్చి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు ఆయన కూడా పరవశించి 3వ వాడికి వినిపించకుండా షణ్ముఖుడి చెవిడి దగ్గరకు వచ్చి ఆయుష్మాన్ భవ అని చెప్పి 6 మాటలు అంటాడు పరమేశ్వరుడు. ఇప్పుడు జరగవలసినటువంటి దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసురు యొక్క సంహారం. సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి సామాన్యమైనటువంటి శక్తి కాదు. తారకుణ్ణి ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ కూడా తమ యొక్క శక్తులన్నింటినీ కూడా కుమారస్వామికి దారపోస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలమును ఇలా అమ్మవారుగా అందరి తరపున ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత శంకరుడు దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవి విద్యను కూడా కటాక్షిస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రి మంత్రమును, కమండములను, బ్రహ్మహస్త్రమును, శ్రీ మహావిష్ణువు వైజయంతిమాలను, కంఠహారమును, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేతఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథమును, కవచమును, యముడు యమదండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు కుబేరుడు గదను, మన్మథుడు కామశాస్త్రమును ఇస్తారు. పాలసముద్రం అమూల్యమైనటువంటి రత్నములతో కూడినటువంటి ఒక అందెను బహుకరిస్తుంది. అమ్మవైపు తాతగారైనటువంటి హిమవంతుడు వచ్చి కట్టుకోమని చెప్పి పట్టుబట్టలు ఇస్తాడు. గరుత్మంతుడు చిత్రభర్షణుడు అనేటటువంటి ఒక నెమలిని, అరుణుడు తామ్రచూడు అనేటటువంటి ఒక కోడి పుంజును బహుకరిస్తారు. అదే కుక్కుట ధ్వజం. పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట. అందుకే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపాలు అన్ని చోట్ల కూడా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయని చెప్పి సూత మహర్షి శౌనకాది మునులతో వివరిస్తాడు. తర్వాత అంతేకాకుండా ఐశ్వర్యమును, చిరంజీవిత్వమును ఇస్తుంది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇస్తుంది. సరస్వతీదేవి సకల విద్యలను ఆయనకిస్తారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసురుని యొక్క సంహారానికి బయలుదేరి వెళతాడు. యుద్ధ సమారంభములో ప్రముఖులందరినీ కూడా సమాయుత్తపరిచి కుమారస్వామి విశాఖుడిని రాయబారిగా తారకుని వద్దకు పంపిస్తాడు. ఆ యొక్క రాయబారం విఫలమవడంతో యుద్ధం అనివార్యమవుతుంది. కుమారస్వామి సైన్యాధ్యక్షుడిగా దేవత సమూహం తారకాసురునితో యుద్ధానికి సంసిద్ధమవుతారు. ఇరుపక్షాల మధ్య భీకరమైనటువంటి పోరు ప్రారంభమవుతుంది. ఎక్కడ చూసినా కూడా తలలు తెగినటువంటి గుర్రాలు, కాళ్ళు తెగినటువంటి ఏనుగులు, తెగినటువంటి రాక్షసుల మొండాల నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి రక్తపు టేరులతో అంతా కూడా బీభత్సంగా ఉంటుంది. ఇంతలో తారకుడు తన వద్ద ఉన్నటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిపై ప్రయోగిస్తాడు. అది ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతానికి తగిలి మూర్ఛపోతుంది. వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో తారకుడిని ఎదుర్కొంటాడు. తారకాసురుడు తేరుకొని కోపోద్రిక్తుడై పరమేశ్వర ప్రసాదితమైనటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రునిపై ప్రయోగిస్తాడు. దానితో ఇంద్రుడు నేల కొరుగుతాడు. అప్పుడు తారకాసురుడు కింద పడినటువంటి ఇంద్రుణ్ణి హింసించడం మొదలెట్టాడు. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి దేవతలు గగ్గోలు పెడతారు. ధర్మ విరుద్ధుడమైనటువంటి తారకుని చేష్టలకు కుమారస్వామి ఆగ్రహంతో రుద్రుడే అవుతాడు. ప్రళయ తాండవం చేస్తూ ఉన్నటువంటి కుమారస్వామిని చూసి తారకుని మనసులో ఏదో ఆందోళన మొదలవుతుంది. ఆ రాత్రి అంతా కూడా శివధ్యానంతో గడుపుతాడు. శివుని లింగానికి పూజలు నిర్వహించి తరుణోపాయాన్ని సూచించమని శివుణ్ణి వేడుకుంటాడు. అతని ప్రార్థనలకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు దయాళుడై అదృశ్యమైనటువంటి రూపంలో తారకునితో ఈ విధంగా పలుకుతాడు.
తారక, ఇది నీవు కోరుకున్నదే. కేవలం నా వలన జన్మించినటువంటి పుత్రుని చేతుల్లో నీ మరణాన్ని నీవే కోరుకున్నావు కదా. కుమారస్వామి నా పుత్రుడు, కేవలం నాకు మాత్రమే పుత్రుడు కాబట్టి అతని యొక్క చేతులలో నీ మరణం తప్పదు. అయినా నా భక్తుడివి కాబట్టి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని అంటాడు. అప్పుడు తారకుడు మహేశ్వరునితో ఈ విధంగా పలుకుతాడు. స్వామి, ఇప్పటి వరకు నీ దయతో ముల్లోకాలను పాలించాను, కానీ ఇప్పుడు ఆ వాంఛ లేదు. కేవలం నీ మీద భక్తి తప్ప నాకిక వేరే ఆలోచన లేదు. నా మీద కరుణతో నీవు ప్రసాదించినటువంటి ఆత్మలింగాన్ని సదా నా కంఠసీమలో ధరిస్తూ వచ్చాను. నా నిర్యాణం తర్వాత దీని పరిస్థితి ఏమిటి అని ఆందోళనతో ప్రార్థించగా పరమేశ్వరుడు దయాళుడై, భక్తా, నీ తరువాత కూడా ఈ యొక్క దివ్యలింగం మోక్ష కారకాలు కాగలవు అని దీవించి అంతర్ధానమవుతాడు. మరునాడు కుమారస్వామి తారకాసురుల మధ్య భీషణ పోర్పు జరుగుతుంది. కుమారస్వామి ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా ఆత్మలింగ ప్రభావం వలన వ్యర్థాలవుతాయి. తారకుడు దేవగణాలపై మయుడు ఇచ్చినటువంటి మహాశక్తి అస్త్రాన్ని మంత్రపూర్వకంగా ప్రయోగించగా దేవగణాలన్నీ కూడా నిశ్చేష్టులవుతాయి. వెంటనే షణ్ముఖుడు దానిని నిరోధించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అలా వారిరువురుకు 20 రోజుల పాటు భీకరమైనటువంటి పోరు కొనసాగుతూ ఉండేది. వారి అస్త్రాల దాటికి ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోతూ ఉండాయి. అప్పుడు స్కందుడు బ్రహ్మాది దేవతలను కూడి పరిస్థితిని సమీక్షించగా బ్రహ్మ ఈ విధంగా పలుకుతాడు. కుమారా, తారక సంహారణార్థమై ప్రభవించినటువంటి సూర్యుడివి నీవు. నీ చేతులలోనే అతని మరణం తథ్యం. కానీ అతని కంఠసీమలో పరమశివుని ఆత్మలింగం ఉన్నంత వరకు అతను అభేద్యుడు కాబట్టి ముందర ఆ యొక్క ఆత్మలింగ చేతన జరగాలి అని తరుణోపాయాన్ని చెబుతాడు. అనంతరం నారదుడు, కుమారా, నీ వద్ద ఉన్నటువంటి ఆత్మీయాస్త్రంతో దానిని ఛేదించు. కానీ ఆ యొక్క శకలాలు భూపతనం కాకముందే వాటికి ఆలయ నిర్మాణాలు జరగాలి అని సూచన ఇస్తాడు. అంతేకాక ఎప్పుడైతే ఆత్మలింగం ఛేదనమవుతుందో అప్పుడు తారకుడు బలహీనుడవుతాడు. ఆ సమయంలో బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తారక సంహారం జరగాలి అని తారక మరణ రహస్యాన్ని తెలియజేస్తాడు. వీరందరి వచనాలను శ్రద్ధతో ఆలకించినటువంటి శరవణభవుడు యోచించి విశ్వకర్మను పిలిచి ఆత్మలింగ శకలాలను నేను ఆదిత్యుడు, సోముడు, ఇంద్రుడు, మహావిష్ణువు భూపతనం కాకుండా అడ్డుకుంటాము. నీవు వెనువెంటనే ఆలయాలు నిర్మించాలి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత రోజు జరిగినటువంటి భీకర సమరంలో స్కందుడు ఆత్మీయ ఆగ్నేయ అస్త్రాలను సంధించి ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఆ సమయంలో వెలువడినటువంటి ఓంకారం విశ్వమంతా కూడా వ్యాపిస్తుంది. ఇంద్రుడు, సూర్యుడు, కుమారుడు, చంద్రుడు, విష్ణువు ఆ యొక్క శకలాలకు విశ్వకర్మ సహాయంతో వెనువెంటనే ఆలయాలను నిర్మిస్తారు. అవి వరుసగా అమరారామం, ద్రాక్షారామం, కొమరారామం, సోమారామం, క్షీరారామం అనేటటువంటి పేర్లతో పంచారామాలుగా ఖ్యాతిని పొందాయి. తరువాత అదును చూసి కుమారస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తారక సంహారం చేయగా ఆ యొక్క భక్తాగ్రేసరుడు నేలకూలాడు. రాక్షస సైన్యం పలాయనం చిత్తగించారు. దేవతలందరూ కూడా ఆనందంతో స్కందునిపై పుష్పవృష్టి కురిపించారు. ఇది తారకాసురు యొక్క సంహార ఘట్టమని సూత మహర్షి శౌనకాది మునులకు తెలియజేశాడు. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠిక సందర్భంగా తారకాసురుని యొక్క సంహారం గురించి కుమార చరిత్రలో చెప్పడం జరిగింది. ఆ తరువాత తారకాసురుని యొక్క సంహారం తరువాత సూర్యుడు, పద్ముడు అనేవారు తారకాసురుని యొక్క సహోదరులు. వారు మహేశ్వరుణ్ణి మెప్పించి ఒకే శరీర రూపులై ఉండే విధంగాను శివ అయోనిజ సంతానం చేతిలో తప్ప వేరేవారి చేతిలో కూడా వారికి మరణం లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందుతారు. సూరపద్మసింహముఖాలతో తలపడేందుకు దేవగణాలన్నీ కూడా స్కందుని నాయకత్వంతో కదులుతాయి. కార్తికేయుడు 6 రణ శిబిరాలను ఏర్పాటు చేస్తాడు. ఈ 6 క్షేత్రాలు కూడా సుబ్రహ్మణ్యుని యొక్క 6 ముఖాలుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి ఆ 6 దివ్యమైనటువంటి క్షేత్రాలను తమిళనాడులో 6 పడై వీడు అని అంటారు. ఈ 6 క్షేత్రాలలోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతి చోట కూడా రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసినటువంటి ప్రదేశాలుగా పేరు పొందాయి. ఆ 6 క్షేత్రాలు ఏమిటి అంటే తిరుచెందూర్, తిరుప్పరం కుండ్రం, పళముదిర్ చోళై, పళని, స్వామిమలై, తిరుత్తని. దేవతలందరూ కూడా తమ యొక్క శక్తులన్నింటినీ కలిసి కుమారస్వామికి ధారపోస్తారు. పూర్వం ఒకప్పుడు జలప్రళయం సంభవిస్తుంది. ఆ విలయం నుండి సృష్టిని రక్షించడానికి స్వయంగా పరమేశ్వరుడు మయూరాకృతిని ధరిస్తాడు. మెరుస్తూ ఉన్నటువంటి ఆ సువర్ణమయమైనటువంటి ఆ ఈకలతో నీలివర్ణపు మెడతో ప్రకాశవంతమైనటువంటి చిన్న కళ్ళతో ఉన్నటువంటి ఆ మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ వినువీధిలో విహరిస్తూ ఉంటే ఆ యొక్క ప్రచండ వేగానికి భూమి మీద సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలమవుతాయి. దానితో సముద్రుడు మయూరం దగ్గరకు వచ్చి, మయూరమా,
నీ యొక్క భీకర ధ్వనిని ఉపసంహరించు. ఇంతవరకు ప్రళయంలో మరణించిన వారందరినీ కూడా అమోఘ శక్తితో బ్రతికించు అని వేడుకోగా ఆ మయూరం తన యొక్క వేగాన్ని తగ్గించి రెక్కలను గట్టిగా విదిలించగా సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవిస్తుంది. అలా జరిగినటువంటి కల్పం మయూర కల్పంగా ఖ్యాతి పొందింది. ఇంతటి శక్తివంతమైనటువంటి నెమలిని జగన్మాత స్కందునకు వాహనంగా బహుకరించి ఇస్తుంది. కుమారస్వామి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు వేలాయుధాన్ని ఇచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తాడు. స్కందుని నాయకత్వంలో దేవతా సమూహం దిక్కులు అదిరేలా రణ నివాదాలు చేస్తూ సూరపద్ముల సేనతో తలపడతాయి. దేవాసుర గణాల మధ్య భీకరమైనటువంటి సమరం జరుగుతుంది. షణ్ముఖ అస్త్రాల దాటికి రాక్షస సేన విలవిలలాడిపోతుంది. ఎటు చూసినా కూడా రక్తపుటేరులు, పీనుగుల యొక్క కుప్పలు, తెగినటువంటి మొండాలతో రణరంగం భయానకంగా మారిపోతుంది. ఆ యుద్ధంలో క్షతగాత్రులైనటువంటి దేవతలకు పరమేశ్వరుడు వైద్యునిగా సేవలను అందిస్తాడు. వైద్యుడిగా దేవతలకు సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరునికి ఔషధాలు కలిపినటువంటి తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది పార్వతీదేవి. ఇక అదే రూపంలో ఆయన వైదీశ్వరన్ కోవెలలో భక్తుల యొక్క వ్యాధులను వ్యధలను తీర్చేటటువంటి దేవునిగా అక్కడే వెలుస్తారు. సూరపద్ముడు శాంభవి విద్యతో దేవతలను చికాకు పరుస్తాడు. స్కందుడు దానికి దీటుగా ఆ మాయలనన్నిటినీ కూడా ఛేదిస్తాడు. కుమారస్వామి 6 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలవుతుంది. యుద్ధంలో 6వ రోజున సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడతాడు. మహావిష్ణువు యొక్క సూచనతో స్కందుడు శూలాయుధాన్ని ప్రయోగించి ఆ పక్షిని 2గా ఖండించగా ఒకటి నెమలిగా, రెండవది కోడిపుంజుగా మారి స్వామిని శరణు వేడుకుంటాయి. స్వామి కరుణించి నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటారు. ఆ రోజున సూర సంహారంగా స్కంద షష్ఠిగా వేడుక జరుపుకుంటారు. కార్తీక మాసంలో శుక్లపక్ష షష్ఠిని సూర సంహారం పేరుతో 6 రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు. యుద్ధానంతరం సూరపద్ములు ఆక్రమించినటువంటి ఆ యొక్క అమర సింహాసనాన్ని తిరిగి దేవేంద్రునికి అప్పగించి త్రిలోకాధిపత్యం కట్టబెడతారు. అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం అనేటటువంటి ప్రదేశంలో విశ్రమించగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకుని వచ్చి, కుమారా, ఈ కన్యను బ్రహ్మదేవుడు నీకోసమై సృష్టించాడు. ఈమెను చేపట్టవలసిందిగా ప్రార్థించగా కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడతాడు. అమర వైభవంతో దేవగణాలన్నీ కూడా వారి వివాహాన్ని జరిపిస్తాయి. రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుంది. అల్లునికి కానుకగా ఐరావత సమేతంగా అమూల్యమైనటువంటి వస్తువులను ఇంద్రుడు బహుకరిస్తాడు. మహావిష్ణువు తన మేనల్లుడు అల్లుడుకు అపూర్వమైనటువంటి యశస్సును ప్రసాదిస్తాడు. సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలైనటువంటి పార్వతీదేవి కుమారుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడవుతాడు. కాబట్టి మేల్ మురుగన్ అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. ఆ తరువాత మురుగన్ అంటే అల్లుడు అని అర్థం. కాబట్టి పూర్వజన్మలో వల్లి దేవసేన విష్ణువు యొక్క కుమార్తెలు. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క సుబ్రహ్మణ్యుడికి మామగారు అవుతారు. ఆయన పరమేశ్వరునికి పుత్రుడు, విష్ణువుకు అల్లుడు. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి మరుగొనే అని అంటారు. మహేశ్వరుడు కుమారస్వామిని కుజగ్రహానికి అధిదేవతగా చేస్తాడు. అప్పటి నుండి జాతకంలో కుజదోషం కలిగి వేతనలు అనుభవించే వారందరూ కూడా సుబ్రహ్మణ్యుణ్ణి పూజించి ఆయన కరుణతో దోష నివారణను పొంది సుఖ సంతోషాలతో జీవించసాగారు. లోకమాత తన యొక్క అపూర్వమైనటువంటి శక్తులను కుమారునికి ప్రసాదించి దేవసేనను సంతానాది దేవతగా చేస్తుంది. ముల్లోకాలు ఆ యొక్క కళ్యాణ వైభోగాలతో తరిస్తారు. ఇది సూరపద్ముని యొక్క సంహారం, అలాగే దేవసేన సుబ్రహ్మణ్యుల యొక్క వివాహ గాథ. ఇవి కుమార చరిత్రలోని కొన్ని కథలు. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.